శివుడు భోళా శంకరుడు. గోళాకృతిలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. లింగాకృతిలో ఉండే మహాశివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని అంటారు. షోడశోపచార పూజలు చేయలేకున్నా ఓ చెంబెడు నీళ్లు శివలింగంపై పోస్తే చాలు కరుణించే మూర్తి మహాశివుడు. అందుకే ఆయన అభిషేక ప్రియుడు అని చెబుతారు. ఇటువంటి మహాశివుడు అమావాస్యకు ఒక రంగులోనూ, పౌర్ణమికి మరో రంగులోనూ దర్శనమిస్తాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇటువంటి అద్భుతం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ అద్భుతమైన శివలింగాన్ని దర్శించాలంటే మనం పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోని గనుగపూడిలో సోమేశ్వర దేవాలయం ఉంది. స్వయంగా చంద్రుడు ప్రతిష్ఠించిన లింగంగా సోమేశ్వర లింగాన్ని చెబుతారు. ఈ శివలింగం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒక రంగులోనూ, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మరో రంగులోనూ దర్శనమిస్తుంది. గనుగపూడిలోని ఈ దేవాలయాన్ని శ్రీ ఉమామహేశ్వర జనార్దన స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం అమావాస్య రోజున ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అమావాస్య నుంచి పౌర్ణమి వచ్చే వరకు క్రమంగా గోధుమ రంగును తగ్గించుకుంటూ వచ్చి పౌర్ణమికి తెలుపు రంగులోకి మారుతుంది. పౌర్ణమి నుంచి తన రంగును తగ్గించుకుంటూ అమావాస్యకు గోధుమ రంగులోకి మారుతుంది. పౌర్ణమి అమావాస్య రోజున రంగులు మార్చే శివలింగం ఉన్న ఆలయం బహుశా ఇదొక్కటే కావచ్చు. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటి అంటే, కింది అంతస్తులో మహాశివుడు కొలువై ఉంటే స్వామివారి శిరస్సుపై అన్నపూర్ణమ్మ కొలువై ఉంటుంది. అంటే పై అంతస్తులో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నమాట. అన్నపూర్ణమ్మ ఉండడం వలనే ఉభయ గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా పిలుస్తారు. సోమేశ్వర ఆలయంలో అమ్మవారు ఉన్నంతకాలం ఉభయ గోదావరి జిల్లాల్లో కరువు కాటకాలు సంభవించవని పండితులు చెబుతున్నారు. అన్న పానీయాలకు లోటు ఉండదని అంటారు. చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర లింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.